బ్లౌజ్ ఇస్తారు అనుకున్నా లైనింగ్ బ్లౌజ్ పెట్టిందో గుర్తనే లేదు. ఈ సాయి లక్కోలు ఇంటికి పోయి బ్లౌజ్ ఇచ్చేద్దాం దా. ఎల్లుండి కావాలి, అర్జెంట్ ఉంది. ఓకే సాయి లక్క, ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉంది, కుట్టిస్తావా అక్క? అయితే కూర్చో. అబ్బాయి అర్జెంట్ అబ్బా, ఇది ఎవరు అక్క? ఇది వేరేటోళ్ళది అర్జెంట్. అర్జెంట్ ఇంటి దగ్గర నేను తొందర తెస్తే అర్జెంట్ ఎప్పుడు ఎగిరితంగానే వస్తావు అబ్బా. అర్జెంట్ ఏమంటారో ఏమో. ఏమన్నది అక్క? కుట్టికి ఒకటి అబ్బాయి తెచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మంచిగా అబ్బాచి ఈ ఎర్రటి ఎండలు ఎందుకు తీసుకొచ్చిందో ఏమో, మంచి ఇంటి కాడ ఫోన్ తీసుకుంటున్నదాన్ని. లేని కాడ పట్టలేని కాడ పట్టాలుకుమన్నారే అన్నం పట్టాలుకుమన్నారే అన్నం వేలు. అగో అక్క ఇంట్లో పెట్టింది కదా, ఫోన్ సౌండ్ వినిపిస్తుంది. నీరుతో పోయి ఫోన్ చేస్తాను. అవు అక్క టీవీ వస్తలే, ఫోన్ చేస్తున్నా. టీవీ సిగ్నల్ అక్కడ చెల్లానికి ఫోన్ చేస్తున్నా. ఎంతసేపు అని ఫోన్ చేద్దాం అక్క, బయటికి పోయి ఆడుకున్నాం. ఇంత ఎండ కొడుతుంది చెల్లె, ఎందుకు గంట ఎండ ఆడుకున్నాడు. ఫోన్ చేద్దాం పట్టు. అబ్బా ఎండ ఇప్పుడైతే పోతు, ఎండ బాగా కొడుతుంది. నాకు ఎటు ఎండలు ఎక్కడికి పోతారు? వెబ్సైట్ కింద ఎండ బాగా కొడుతుంది, వడదెబ్బ తాకుతుంది. వెబ్సైట్ కింద పోతున్నాం. ఎండలు తిరగకూర్రి. సరే సరే. ఇంటర్కి మాట్లాడుకోలేదు వీడియో చూసేద్దాంపా. మరి బెస్ట్ ఆడుతున్నా, నువ్వేమో చెట్టు కింద కూర్చుందామా, ఇప్పుడేమో ఆడుకుందాం పాట అయిపోయింది దాంతో. ఏ అక్క ఇప్పుడు అలా మనం చూస్తుందా, మనం ఆడుకుందా? సరే అదే ఇవాళ నువ్వు ఏమేమి తెచ్చినావే? నేను నిమ్మకాయలు తెచ్చింది. మరి ఏమేమి తీసుకొని పొంకనం తీసుకొని తిందాము.
అత్తే ఏ చూడు గిన్నె ఓకే కూరగాయలు కోసి కుండ పెట్టి ఇలా కూరగాయలు వేసి ఉపకారం ఇగో అన్ని కూరగాయలు కోసినావా కోసి ఇలా ఉప్పు వేసి అలా కారం వేసి దీన్ని కలిసి ఎప్పటికి చెట్టు కింద బోలాట ఆడుకునే ఉంటారా మీరు మేము ఇదే చెట్టు కింద ఆడతాం మేము ఎట్రాం పోర్రి ఏడు ఆడతారే వడదెబ్బలు ఆడతారు మేము ఇదే చెట్టు కింద వడదెబ్బలనే వెళ్ళిపోయి ఆడుకున్నాం ఏమంటే ఆడుకున్నామే ప్రెస్ ఆడుకుందామే అదే అది ఐస్ వాటర్ అదే అవుట్ ఇస్ అవుట్ ఆడదాం తొక్కడు బిల్ ఆడుకుందామే ఏమద్దే ప్రెస్ ఒక్కటే ఆడుకుందాం సరే నువ్వే చిన్న ఒకటి బాబా మేమిద్దరే లెక్క పెట్టుకోమని జాక్కుంటూ లెక్క పెట్టాయి నేను రానటువంటి లెక్క పెట్టా 1 2 ఫస్ట్ ఎటు పోవాలి ఇటు పోవాలి ఇటు పోవాలి ఇటే పోతా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం గంజుకుండెత్తుకొని గున్నచ్చినారమ్మ గున్నచ్చినారమ్మ లేక గున్నచ్చినారమ్మ అది వారికే పైతాను పావం ఏ సందర్భంలో డ్రెస్ పెట్టాలి దేవుడు మీరు దొరకకుండా చేస్తున్నాయి దాన్ని కంపల్సరీ అనకుండా డైరెక్ట్ సముద్రం దగ్గర వస్తుంది ఇంటికి తాకుతుంది నేను ఆడనే ఆడనే ఇది ఎందుకు మళ్ళీ రాను ఎంతో మరి ఇప్పుడు నువ్వే దగ్గర మళ్ళీ జరుగుతుంది మళ్ళీ లేకపోతే ఫస్ట్ ఎవరు దొంగ కత్తి దొంగనా
దొంగ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వురుకా నేనురుకా జోడి సింతల దాకురుకా నువ్వురుకా నేనురుకా జోడి సింతల దాకురుకా అరే ఏంట్రా ఇది? అబ్బా అక్క ఈ ఆట ఐస్ వాటర్ ఆడదాం మన దొంగ రావాలి మనిషికి ఒకరు దొంగ వచ్చారు ఒక్కొక్క ఆట రాయి సరే సరేపా అప్పుడు ఎండబడుతుంది కళ్ళు అమ్మలక్కలు ఎవ్వ అమ్మలక్క పాలు కాలు పట్టుకోవాలి మీరు పట్టుకుంటే గంజుకుండెత్తుకొని గున్నచ్చినాదమ్మ లేక గున్నా కుడతాను అక్క. రేపు సరే కూర్చో. నీదే కుట్టేది అదే తొందరగా తీసేది పోవాలి. ఇక నీదే సగం అయిపోయింది. సాయంత్రం చెప్తా. అదే మరి సాయంత్రం వరకు పోయేది ఉందని నేను వచ్చిన చేస్తే సాయంత్రం పిల్లకి ఏమైంది కదా పట్టుకొచ్చు మంచిమే ఎండలో తిరగకుండా తిరిగింది మా పొలాలకు తొలకవేది. అయ్యో ఎండ దెబ్బ తగిలింది. మంచిగా వండుకో ఎండ దెబ్బ తగిలింది. అయ్యో సరే పడుకో. వడదెబ్బ తాకినట్టుంది. ఎండలో మొత్తం తిరగకుండా తిరిగింది. ఈ పొలనే వచ్చింది ఎండలో దొరకవేయింది. అట్లాంటి ఇన్నే మేము చూడకుండా అయ్యో ఏమైంది ఆమెకు బిడ్డ ఎండలో దిగింది అంత ఎక్కడ చెప్తాంది. వడదెబ్బ తాకిందా ఏంది ఏమో అబ్బకాయ కవిత నెంబర్ లేదు. డాక్టర్ ఫోన్ చేయవా? మా బిడ్డ అప్పటికే చేయరా మరి అప్పుడు నెంబర్ లేదు. చెయ్యి. హలో ఆర్ఎంపీ డాక్టరా ఇక్కడ మా అమ్మాయికి వడదెబ్బ తాకింది కొంచెం తొందరగా సరే 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 తొందరగా రండి సరే తుప్పల్లా నడుసుడాయ పానమంత కావరాయ తుప్పల్లా నడుసుడాయ పానమంత కావరాయ గంగరాజో గంగరాజో తెల్ల కొంత సొంతాయించవాయ నిమ్మకు నీరెత్తినట్టు నీడ పట్టు కూసోకు నిమ్మకు నీరెత్తినట్టు నీడ పట్టు కూసోకు గంగుబాయి నడక చూడ మనసైతే శైల డాక్టర్ వస్తాడు వడదెబ్బ గట్టిగానే తగిలినట్టుంది పిల్లకు. ఏమైంది సార్? వడదెబ్బ బాగా తాకింది. సూదెత్తన్నా కొంచెం ఎనర్జీ వచ్చేటట్టు ఇక ఈ ఎండలు బాగా కొడుతున్నాయి. ఆ ఎండలకి ఒక బయటకు పోయి ఆడు ఊకే చెప్తే వినేటట్టు ఉంటారా? మంచిగా ఉండి పిల్లలు చెప్తే పిల్లలైనా తక్కువ ఉన్నది ఎండకాడు పూర్తి అది మా అయితే చల్లగా పెరుగు గవి తాగిపోయింది. తిన్నాక ఇగో ఈ గోళీలు అయ్యింది.
ఊక బయటకు వెళ్ళనీయకుర్రి మళ్ళీ ఎక్కువైంది అనుకో హాస్పిటల్ తీసుకోవడం అవుతుంది. తక్కువ అయితే సరే గోళీలు అవుతుంది. చెప్తే వింటరా మంచిగా ఉంటుంది ఏ పిల్లలంతా అంతే చెప్తే మరి సరే బయటకైతే వెళ్ళనీయకుర్రమ్మా. సరే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తాం సరే సరే. హాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలము మీ పిల్లలను బయట దింపకండి, వడదెబ్బ తాకిన మా పాపకు వడదెబ్బ తాకినట్టే మీ పిల్లలకు తాగుతుంది. కాబట్టి మీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయకుర్రి. బాయ్.